ఇక సినిమా సీన్ను తలపించే విధంగా దారి దోపిడీ జరిగింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో. ఆ దారి దోపిడీ ఏ విధంగా జరిగిందో ఒకసారి మనం చూద్దాం. అసలు వారు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, అసలు దారి దోపిడీ ఏ విధంగా జరిగింది, ఎంతమంది దుండగులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా. రైట్ గా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారి దోపిడీ జరిగింది. అటు వ్యాపారులను బెదిరించి సుమారు 40 లక్షల రూపాయలను దోపిడీ చేశారు దుండగులు. అయితే ముందుగా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. అటు వికారాబాద్లోని జనతా స్టీల్ షాప్ ఉంది. ఆ జనతా స్టీల్ షాప్ నుంచి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫాలో అవుతూ ఉన్నారు దుండగులు. అటు శంకరపల్లి దగ్గర వచ్చిన తర్వాత కరెక్ట్గా అదే స్పాట్ అని వారు భావించారో ఏంటో, కానీ ఆ శంకరపల్లి దగ్గరికి రాగానే దోపిడీ చేసి కారులో పరారయ్యారు వారంతా కూడా. కానీ తప్పించుకునే క్రమంలో ఓవర్ స్పీడ్తో దుండగులు ప్రయాణిస్తున్న కారుకైతే ప్రమాదం అయితే జరిగింది. ఇక స్పీడ్ అదుపు చేయలేక ఆ కారు అయితే బోల్తా పడింది. కారులో నుంచి తప్పించుకుని 8 లక్షల రూపాయలైతే వదిలేసి వారంతా కూడా పరారయ్యారు. కొత్తపల్లి ఊరు ఇక రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారి దోపిడీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఈ దారి దోపిడీ జరిగింది? వికారాబాద్ లో ఓ కారులో స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి 2 సిబ్బంది 40 లక్షలను తమ వ్యాపారి వద్దకి రాకేష్ అగర్వాల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ దాటిన అనంతరం కూడా కొత్తపల్లి అనే గ్రామ శివారు ప్రాంతాలకు వచ్చిన అనంతరం ముందే రెక్కి నిర్వహించినటువంటి 3 దుండగులు కారులో వచ్చి అడ్డగించడం, వారిపైన కారంతో దాడి చేసి రాళ్లతో దాడి చేసి వారు వద్దన్నటువంటి బ్యాగులని, నగదుకు సంబంధించిన 40 లక్షల బ్యాగులు తీసుకొని అదే వారు తెచ్చుకున్నటువంటి కారులోనే పారిపోయే ప్రయత్నం చేస్తారు. సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత పంచుకుంటారు కారులోనే దుండగులు ఆ డబ్బులను 3 పంచుకుంటున్న సందర్భంలో ఓ కల్వర్టుకి ఢీకొని కారు బోల్తా పడింది. ఈ క్రమంలోనే 3 ఆ బ్యాగులో ఉన్నటువంటి నగదుని తీసుకొని పారిపోతుండగా కూడా కొంతమంది గ్రామస్తులు గమనించారు. సో వారి మిగిలి కొంత డబ్బును కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. మిగతా 2 బ్యాగులలో ఉన్నటువంటి నగదును వాళ్ళు తీసుకొని వెళ్లారు. వెంటనే స్థానికులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి 40 లక్షలు ఈ దోపిడీకి గురి అయ్యాయన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందులో 8 లక్షలను పోలీసులు ఆ సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ 2 సిబ్బంది మీద దాడి చేసి ఈ దోపిడీ చేసిన నేపథ్యంలో ఆ 2 సిబ్బందికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇటు పోలీసులు సేకరించారు. సో అనంతరం దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను వీటన్నిటి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ఇక్కడికి సంబంధించిన వారా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠానా అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా పడ్డ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, దాంతో పాటుగా క్లూజ్ టీమ్ డాగ్స్ కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ దారి దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కొన్ని ఆధారాలు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 3 బృందాలు ఈ దుండగుల కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ రాకేష్ అగర్వాల్ స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠాలే ఈ దోపిడీ చేశారన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ వికారాబాద్ నుంచి కూడా ఈ నగదు తరలిస్తున్న నేపథ్యంలో ముందే ఈ సమాచారం దుండగులకు ఏ విధంగా వచ్చింది, సో దుండగులు కార్ ని ముందే ఫాలో అయ్యారా అన్న అంశాలపైన, ఎందుకంటే స్విఫ్ట్ డిజైర్ కార్ లో నెంబర్ ప్లేట్ టిఆర్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి కార్ లో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డ నేపథ్యంలో కారు కూడా వాళ్ళు తీసుకొని వచ్చారా లేదంటే ఎక్కడైతే దొంగిలించి కారుని ఎత్తుకెళ్లి ఈ దోపిడీకి పాల్పడ్డారా అన్న అంశాలను కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాగర్, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడము, లేదంటే వారు పంచుకునే సమయంలో అక్కడ అదుపు తప్పి ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు అదుపు తప్పి కల్వర్ట్ ను ఢీకొంది అని చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ కూడా వేరే కారులో పరారయ్యారు అంటూ కూడా సమాచారం అందుతోంది. అంటే వేరే కారు కూడా వారు అరేంజ్ చేసుకొని ఉన్నారు అని చెప్తున్నారు. అంటే నిజంగానే వారు వేరే కారును అరేంజ్ చేసుకున్నారా, లేదు అంటే వేరే వాళ్ళ కారుని ఏమైనా ఆపి వాళ్ళని బెదిరించి ఆ కారులో పరారైన సిచ్యువేషన్స్? అంటే ఒకవేళ కొత్తగా
దొంగతనం ప్రారంభించిన వాళ్ళు ఈ విధంగా ఇంకో కారును కూడా అడాప్ట్ చేసుకొని ఆ విధంగా పారిపోయే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇంత గతంలో వారికి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? వీళ్ళు ఇక్కడ వికారాబాద్ లో చేసినటువంటి దుండగులు ఒక ప్రీ ప్లానెడ్ గా వ్యాపారికి సంబంధించినటువంటి సిబ్బంది 40 లక్షల కార్లు తరలిస్తున్నట్లు ముందుగానే సమాచారం సేకరించారు. దానికి సంబంధించిన రెక్కి నిర్వహించారు. ఒక ప్రీ ప్లానెడ్ గా వీళ్ళు స్విఫ్ట్ టిఆర్ నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వీళ్ళు స్విఫ్ట్ డిజైర్ కార్ ని తీసుకొచ్చారు. అదే కార్ లో వాళ్ళు ప్రయాణించడంతో పాటుగా డబ్బులు తరలిస్తున్నటువంటి కార్ ని వెంబడించి దాన్ని ఆపి వాళ్ళపైన కారం వాళ్ళపై చల్లి రాళ్లతో దాడులు చేసి ఆ ఇద్దరు సిబ్బందిని బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగులను కూడా నగదు ఉన్నటువంటి బ్యాగులను ఎత్తుకెళ్లారు. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కారులోనే వాళ్ళు పారిపోతున్న క్రమంలో కారులో పంపకాల విషయంలో కొంత హడావిడి జరిగింది. అప్పటికే కారు కూడా హై స్పీడ్ లో ఉంది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కల్వర్ట్ను ఢీకొన్నది. సో వెంటనే అదుపు తప్పి కారు పల్టీలు కొట్టిన అనంతరం కూడా కొంత నగదు వేరే ఒక బ్యాగ్ అక్కడే పక్కన పడేశారు. మిగతా 2 బ్యాగులలో వాళ్ళు ఆ డబ్బును తీసుకొని పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వికారాబాద్ నుంచి కూడా వీళ్ళు బయలుదేరిన క్రమంలో కూడా ఏ కార్ లో వీరు ప్రయాణించారు, ఎక్కడి నుంచి వచ్చారన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీలకంగా వీళ్ళు వాడినటువంటి కార్ ఆధారంగా అందులో లభ్యమైనటువంటి వేలిముద్రల ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ తో పాటుగా కొన్ని క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలను సేకరించి నిందితులు వాడినటువంటి కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా ఇక్కడ లోకల్ కి సంబంధించినటువంటి వారా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠానా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. రాజేంద్ర డీసీపీ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సో స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే స్టీల్ వ్యాపారి ఇద్దరు సిబ్బందిని పంపించిన విషయం దుండగులకు తెలిసే అవకాశం లేదు. సో ముందస్తుగా వీళ్ళంతా ఏమైనా సమాచారం సేకరించారా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠా నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారితో ఏమైనా సిబ్బంది, ఎందుకంటే స్టీల్ వ్యాపారి దగ్గర 10 మందికి పైగా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రెగ్యులర్ గా వికారాబాద్ నుంచి కొంత లావాదేవీలు చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి నగలు లావాదేవీలు కార్లలో నిరంతరం తరలిస్తుంటారు. సో ఈ సమాచారం అనేది దుండగులకు ఏ విధంగా చేరింది, వాళ్ళు రెక్కి నిర్వహించారు. సో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కొన్ని ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో సీసీ కెమెరాలు, క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలతో పాటుగా మరికొన్ని కీలక అంశాలను సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సో దర్యాప్తు అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి దుండగులు ఎక్కడి నుంచి దోపిడీకి ప్లాన్ చేశారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ సాగర్, వాళ్ళు పారిపోతున్న దృశ్యాలు అయితే మనకు సీసీటీవీ క్యామ్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారు కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఇంకొక కారులో వారు పారిపోయారు అని అంటున్నారు. మరి దానికి సంబంధించిన సీసీటీవీలు అక్కడ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఈ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఇంకో కార్ ని అంటే అక్కడ ఉన్నటువంటి వస్తున్న కార్లని వాహనాలను బెదిరించి అందులో పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పోలీసులు కొంత సమాచారం సేకరించారు. సో ఆ కారు ఎవరిది, వీరేమైనా ముందుగా ప్లాన్ చేసుకుని ఉన్నారా లేదంటే ఎవరైనా బెదిరింపులకు పాల్పడి ఆ కార్ లో పారిపోయి ప్లాన్ చేశారా అన్న అంశాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రాథమికంగా ఇద్దరు సిబ్బంది స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరించారు. స్థానికులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే అంశాలను కూడా పోలీసులు కొంత స్థానికుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. సో ఈ రెండవ కారు నిందితులు దుండగులు వాడినటువంటి రెండవ కారు ఎవరిదైన అంశాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ అంశాలు వచ్చిన అనంతరం కూడా పోలీసుల దర్యాప్తులో ఈ 2 కార్లు ఎవరివి, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దోపిడీకి ప్లాన్ చేస్తారన్న అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్, అయితే స్టీల్ వ్యాపారులు ఏమంటున్నారు? అసలు దోపిడీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా చెప్తున్నారు? వారికి ఏ విధమైన గాయాలయ్యాయి? ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో కళ్ళలో కాలం జరగడంతో కొంత వాళ్ళ మీద రాళ్లతో కూడా దాడి చేసిన నేపథ్యంలో స్వల్ప గాయాలతో రాకేష్ అగర్వాల్ దగ్గర పనిచేసినటువంటి ఇద్దరు దుండగులు కొంత స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో పోలీసులు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిబ్బంది వెళ్లడము ఇదంతా సమాచారం ఎవరు దుండగులకు చేరవేశారన్న అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు సిబ్బందికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా మారనుంది. రాకేష్ అగర్వాల్ స్టేట్మెంట్ ఏదైతే స్టీల్ వ్యాపారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. సో ఇందులో సిబ్బంది పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారిని విచారించిన అనంతరం కూడా ఈ కేసులో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దుండగులకు వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో దుండగులు ముగ్గురి ప్రమేయం ఉందా, ఇంకేమైనా ఈ ముఠాగా ఏర్పడి వీరంతా ప్లాన్ చేశారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులు తెలియ అవకాశం ఉంది. మొత్తం 40 లక్షల్లో దాదాపు 20 లక్షలకు పైగా దొంగిలించబడ్డాయి. ఇందులో మిగతా వదిలేసినటువంటి అమౌంట్ అయితే పోలీసులు సీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా ఈ దోపిడీకి సంబంధించినటువంటి ముఠా పైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, ఎస్ సాగర్ అయితే మొత్తం 40 లక్షలు అని చెబుతున్నారు. మరి అంత భారీ మొత్తంలో నగదు తీసుకొని వ్యాపారులు వెళ్తున్నారు, ఈ రూట్ లో వెళ్తున్నారు అని పక్కా సమాచారం వరకు ఎవరిచ్చి ఉంటారు? అంటే ఆ షాప్ కి సంబంధించిన సిబ్బందిని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా. జనరల్ గా హోల్సేల్ స్టీల్ వ్యాపారస్తులు జనరల్ గా మిగతా జిల్లాల వారిగా కూడా కొంత స్టాక్స్ ని పంపిస్తారు. అక్కడి నుంచి కలెక్షన్ కి వాళ్ళ సిబ్బందిని పంపిస్తుంటారు. రెగ్యులర్ గా స్టీల్ వ్యాపారులు అనేది ఈ విధంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తుంటారు. సో వికారాబాద్ నుంచి ఇదే తరుణంలో కీసరకు సంబంధించినటువంటి వ్యాపారి హోల్సేల్ గా వాళ్ళకి మెటీరియల్ పంపించడం, అనంతరం కలెక్షన్ గా వారి సిబ్బందిని పంపించారు. సో ఈ తరుణంలోనే ఈ దోపిడీ జరిగిన నేపథ్యంలో మొత్తం 40 లక్షల రూపాయల్లో 20 లక్షలకు పైగా దోపిడీకి గురయ్యాయి. ఇంకా మిగతాయి కొంత అమౌంట్ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో, సో విచారించిన అనంతరం కూడా కొంత దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులు ఎటువైపు పారిపోయారు అనేది కూడా పోలీసులు కొంత సేకరిస్తున్నారు. సో ఈ వారిని అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. దుండగులను రైట్, థ్యాంక్ యూ సాగర్. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్లి దగ్గర దారి దోపిడీ జరిగింది. వ్యాపారులను బెదిరించి మొత్తం 40 లక్షలు అయితే దోపిడీ జరిగింది. అటు వికారాబాద్ లోని జనతా స్టీల్ షాప్ నుంచి వ్యాపారులను అయితే ఫాలో అవుతున్నారు దుండగులంతా కూడా. సుమారుగా శంకరపల్లి దగ్గర ఈ దోపిడీ చేసి కారులో పరారయ్యారు వారంతా. కానీ తప్పించుకునే క్రమంలో ఓవర్ స్పీడ్ తో వెళ్లడము, అటు దుండగులు ప్రయాణిస్తున్న కారుకి కూడా ప్రమాదం జరిగింది. ఇక కారు స్పీడ్ను అదుపు చేయలేక కారు అయితే సమీపంలో ఉన్న కల్వర్టుకు ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ప్రమాదానికి గురైన సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అసలు ఆ కారు ఏ విధంగా డ్యామేజ్ అయింది, అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది ఒకసారి మనము విజువల్స్ లో చూద్దాం. పొలానికి వస్తే గిలవాడ రోడ్డు పక్క గిలవాడ బండి పైన ఉన్నా అక్కడికి కారు వస్తుంది. దబ్బుక్కుమని డివైడర్ తగిలి తగిలింది. ఆడ బండి మీద ఉన్నా వస్తుంది. ఆడ ఒక పల్టీ ఇట్లా పక్క మీద అయింది. మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ స్పీడ్ వచ్చి రమ్ముకుతేటట్టున చూస్తున్నా వచ్చి గుద్దుకొని ఒక పల్టీ 2 పల్టీలు అయ్యి అయినప్పుడు నేను ధనమని 6 కిలో బండి వేసుకొని ఈడుకుపోయింది. ఉరికొచ్చాక లేరు ఉరుకుతున్నారు, ఆగేసుకొని ఉరుకుతున్నారు. ఇంకా ఒకడు వచ్చి ధనమని అంకుల్ బండి అంటే నేను బండి ఎందుకు ఇవ్వాలి అంటే నేను అన్నా. ఎవరు నువ్వు బండి ఎందుకు ఇవ్వాలంటే కాంకులు అని చెప్పి ధనమన్న బండి మీద ఎక్కింది. ఎక్కాక దొంగల చెప్పి కాకుండా సాయిబాబు వెళ్ళిపోవాలి నా నాన్నతో దిగు అని చెప్పాను. అన్నప్పుడు దిగి వాడు అదే కూడా చచ్చిపోయిందా ఏంద్రా నువ్వు గదుపుతున్నావు అంటే వాడు బండి మీద దిగినప్పుడు ఇంకోటి వస్తున్నాడు అనిపిస్తలేదు. అట్లా ఇంకోటి వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ముసుగులు వేసుకున్నారా? మామూలు మనుషులు ఏమన్నా? ఎంత ఏజ్ ఉంటది? 40, 30, 35, 40 దాకా ఉంటుంది. ఎంతమంది వెళ్ళి అందుకెళ్ళి? అందుకే 4 వెళ్ళి. బ్యాగ్ పెద్దగా ఉందా? బ్యాగ్ మామూలుగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి నాకన్నా ముందు వెళ్ళిపోయి వాళ్ళు ఉరికిర్రా? ఉరుకుతున్నా ముందర వాడి. నువ్వు ఇంకా వచ్చినాక ఒకడు నా బండి మీద ఎక్కడికి వచ్చింది. ఎవరన్నా అంటే మొత్తం 3 ఉన్నారా? 4. మొత్తం 4. 3 ముందు వెళ్ళిర్రు. ఒకడు వెళ్ళేమో నా దగ్గరకు వచ్చింది. ఓకే, ఒకరేమో వెళ్ళిపోయారు. ఒకడేమో అరించోడంతా చచ్చిపోయారా మీరు గిట్టుకు వస్తున్నాయి నా బండి అంటావు నువ్వు ఎవరన్నా అంతా పడుతుంది అన్నా. నేను చేసినప్పుడు వాడు ఊరుకుతున్నాడు. అరే పైసలు అక్కడ అడ్డు పడిపోయినాయి దొంగల చెప్పి లేకుండా అంతా ఊళ్ళకెళ్ళంతా మంది అంతా వస్తారు. మళ్ళీ ఏమన్నా ఎక్కిపోయినట్టు ఏమన్నా తెలిసిందా? చెప్పిగా నేను ఆడికెళ్ళి అందరం వచ్చి ఇవన్నీ పైసలు ఎంబడే పోలీసులకు వేసారు. ఓకే, పైసలు సార్ పైసలు వాళ్ళు మన వాళ్ళే లేకున్నారా? ఇంకా వేరే తెలుగు మాట్లాడిరా? తెలుగే మాట్లాడినారు నాతో అంకులు బండి అంటే అన్నాడు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారని మీరు ఏమన్నా అడిగి రాలను? వాళ్ళు ఎక్కడ అడిగి మాకు ఎక్కపోతున్నారు. కార్ అక్కడి నుంచే స్పీడ్ గా ఉందా? అక్కడ నుంచే స్పీడ్ గా ఉందా?
ఎస్, చూశారు కదా అసలు అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు, ఆ దొంగలు ఏ విధంగా పారిపోయారు, ఏ విధంగా దొంగతనం జరిగింది, ఏం జరిగింది అనే విషయాలను గురించి కూడా వాళ్ళు వివరించారు. ఎస్, ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారి దోపిడీ అయితే ఒక సినిమా సీన్ తలపించే విధంగా అయితే ఆ దోపిడీ అయితే జరిగింది. ఇద్దరు వ్యాపారులను వెంబడించి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత అమౌంట్తో వెళ్తున్నారు, వారి వద్ద ఎంత అమౌంట్ ఉంది అని తెలుసుకుని దారి దోపిడీ జరిగింది. శంకరపల్లి దగ్గర ఈ దోపిడీ అయితే జరిగింది. సుమారు 40 లక్షల రూపాయలనైతే వారు దోచుకెళ్లారు. కానీ వారు ప్రయాణిస్తున్న కారులో వారు ముగ్గురు కూడా అంటే వాళ్ళు తీసుకువెళ్ళిన డబ్బులను పంచుకుంటున్న సిచ్యువేషన్లో కారు ఓవర్ స్పీడ్తో వెళ్తోంది. మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు. సో ఆ విధంగా జరుగుతున్న సమయంలో కారు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు కారు అదుపు తప్పడము, సమీపంలో ఉన్న కల్వర్టును కూడా ఢీకొంది. ఈ నేపథ్యంలోనే కారు బోల్తా పడటము, ఆ కారు కూడా డ్యామేజ్ అవ్వడము, వారంతా కూడా కింద పడడము, డబ్బులు చెల్లాచెదురుగా పడిపోవడం ఇవన్నీ జరిగాయి. సో దాని తర్వాత వారంతా కూడా డబ్బులను తీసుకొని మళ్ళీ కొంత దూరము ప్రయాణించి, అంటే కొంత దూరం వారు తప్పించుకొని పారిపోయి మళ్ళీ అక్కడి నుంచి మరి వేరే వాళ్ళను కూడా బెదిరించి మరో కారును తీసుకొని వారు పారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది. మరి ఏ విధంగా జరిగింది ఇది అనేది సీసీ క్యామ్లను వారంతా పోలీసులంతా కూడా పరిశీలించడము, ప్రాథమికంగా కొన్ని క్లూస్ను కూడా వారు సేకరించారు. మరి ఏ విధంగా జరిగింది, ఈ సమాచారం అంతా కూడా అసలు దొండగులకు ఏ విధంగా తెలిసింది అనే కోణంలో అయితే విచారిస్తున్నారు. అటు స్టీల్ షాప్కి సంబంధించిన యజమానులను, సిబ్బందిని, అదేవిధంగా ఎవరైతే ఇద్దరు వ్యాపారులు ఉన్నారో వారిని, కార్ డ్రైవర్ను, సో వీరందరినీ కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఏ విధంగా జరిగింది, మరి ఆ దొంగలు ఎవరు, అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన వ్యక్తులా, లేదు అంటే ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులా, డైలీ వాళ్ళని అబ్జర్వ్ చేసే వ్యక్తులా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది.